నేర్చుకోవాలి. ప్రతి ఇంట్లో అల్లం మొదలు పెట్టండి, పసుపు మొదలు పెట్టండి, మిరియాలు మొదలు పెట్టండి, సొంటి మొదలు పెట్టండి, వెల్లుల్లిపాయలు మొదలు పెట్టండి. మీ ఇంట్లోకి ఇంకొక మాట చెబుతా, లాస్ట్ భలే ఉంటుంది ఇది. ఒక్క ఆవు పిడక పొద్దున్నే ముట్టించి చిన్న బౌల్లో పెట్టి ఇంట్లో పనులు చేసుకోండి. ఒక్క ఆవు పిడక ముట్టించండి, కుదిరితే హోమం మంత్రం లేకపోతే వదిలే. ఉత్త ఆవు పిడక స్నానం చేసిన వెంటనే దాన్ని రగిల్చి ముట్టించి ఒక చిన్న రాగి పాత్రలో పెట్టి ఒక మూల పెట్టి పిల్లలు పెద్దలు తగలకుండా మీరు మీ పనులు చేసుకోండి. మీ ఇంట్లో వాడే సెల్ ఫోన్ల రేడియేషన్ని, ఫ్రిడ్జుల రేడియేషన్ని, ఓవెన్ల రేడియేషన్ని, ఏసీల రేడియేషన్ని హరించగలిగిన ఏకైక భారతీయ సాంప్రదాయంలో ఉన్న ఒకే ఒక శక్తి గోమాత. ఆ గోమాత ఎంత పవిత్రమైందంటే షణ్ముఖ శర్మ గారు చెబుతుంటే నేను విన్నానండి ఒకసారి. ఒక 10 గోవులు మీరు పెంచుతున్నారు అనుకోండి. గోవు దగ్గరికి మీరు వెళ్ళారు, పొద్దున్న అవి మేతకి వెళ్తున్నాయి. యజమాని ఏం చేస్తాడు, దాని మీద చేయబెట్టి నువ్విని పద అని పంపుతాడు. అది వెళ్తుంది ఎక్కడికండి? మేతకి. మాట్లాడరా అన్నీ నేనే మాట్లాడాలా? ఎక్కడికి వెళ్తుంది? మేతకి వెళ్ళింది. ఏమి తింటుంది అని చెప్పి రీసెర్చ్ చేసింది ఋషులందరూ. అది వచ్చుద్ది ఇంటికి, పాలు ఇస్తుంది రాగానే. ఆ పాలు యజమాని తాగితే తన రోగాలు తగ్గుతాయట. ఏమిటని రీసెర్చ్ చేస్తే ప్రొద్దున్నే గోవులన్నీ తన గోశాల నుంచి లేదా గోవుల యొక్క గ్రాసానికి పోయేటప్పుడు అవి యజమాని ముట్టుకోగానే స్కాన్ చేస్తుందంట ఈ యజమాని శరీరంలో ఏం లోపం ఉంది అని. దానికి సంబంధించినటువంటి గడ్డిని, ఆయుర్వేదం మొక్కలను తిని వచ్చి పాలగా మార్చుకొని ఆ పాలను మాత్రమే ఇస్తుందట గోమాత. బా 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 ఏమండి, మన మనసు అర్థం చేసుకొని అన్నం పెట్టే భార్యే లేదు. మన మనసు అర్థం చేసుకొని ఒక వస్తువు ఇంటికి తెచ్చి భార్యని తృప్తిపరుద్దామన్న భర్తే లేడు. భార్య ఏమో నాకేమి ఇచ్చావు అడుగుద్ది, మొగుడేమో నువ్వు నాకేమి ఇచ్చావు అంటారు. ఈ లోపల పిల్లలు వచ్చి మీ ఇద్దరు మాకేమి ఇచ్చారంటున్నారు. ఏమీ అడగకుండా ఇచ్చే గోమాతని మర్చిపోయామమ్మా. ఆయుష్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాంటి గోవునంట స్పృశించి అది పొద్దున్నే గడ్డి పెట్టి సాయంత్రం ఇచ్చే పాలన కనుక మీరు తాగగలిగితే మీ రోగాన్ని మాయం చేసి ఔషధ గుణ క్షీరం ఇస్తుందట. ఆహా, ఎంత గొప్ప సంస్కృతి గల జీవండి బాబా. అందుకే గోమాత దగ్గర పోండి రావు. గోవు పేడ అంటే మయము ఒక్క ఎండబెట్టి పిడకని రగల్చండి, ఆవుని వేసి ఒత్తిపెట్టి మీ ఇంట్లో ఏ దుష్ట శక్తులు రావు.